మీ స్వయం కృషి వల్లనే నేను ఇక్కడికి వస్తున్నాను తెలిసింది. వీళ్ళందరూ ఇక్కడికి మన గాడికి వచ్చారు. దీన్ని బట్టి మరి గవర్నమెంట్ మీరే హెచ్చరిస్తున్నారు. ఒకటే కోరుతున్నాం, ప్రతి సొసైటీ ఇప్పుడు చిట్యాల ఉంది, చిట్యాల సొసైటీ ఉంది, దానికి భూమి ఒక 10 ఎకరాలు ఉంటుంది. విలేజ్ ఉంది, కురుమట్లో ఉంది ఓ 5 ఎకరాలు. ఈ ప్రతి సొసైటీకి 10 ఎకరాలు 5 ఎకరాలు, చిన్న సొసైటీ 5 ఎకరాలు, పెద్ద సొసైటీ 10 ఎకరాలు ఇచ్చి గవర్నమెంటే ఫినిషింగ్ ఏర్పాటు చేసి అలా ఈత చెట్లు, తాటి చెట్లు గుజరాత్ నుంచి వచ్చే విత్తనాలను సబ్సిడీగా తీసుకొని సొసైటీకి అందించి గవర్నమెంటే బోర్ వేపించి డ్రిప్ సిస్టమ్ కూడా గవర్నమెంట్ సబ్సిడీగా ఇవ్వాలి. సొసైటీకి ఇచ్చి ఆ సొసైటీ ద్వారా ఆ చెట్లను వేయించి 5 ఏళ్లకు తాటి చెట్టు వస్తుంది, 3 ఏళ్ళకి ఈత చెట్టు వస్తుంది, ఒక్కొక్కటి 80 చెట్లు వస్తుంది. ఉపాధి కోల్పోయి ఇప్పటికి కూడా ఒక ఇడ్లీ బండి, ఒక పానీపూరి బండి పెట్టుకొని ఒక గీత కార్మికుల సమస్యల మీద కోల్పోయి కుల వృత్తిని చేయలేక కళ్ళు గీస్తే అమ్ముడు పోక ఈ బెల్ట్ షాపులు ఎక్కువై బెల్ట్ షాపులు రద్దు చేస్తామని చెప్పింది గవర్నమెంట్. గతంలో పోయిన గవర్నమెంట్ కూడా బెల్ట్ షాపులు రద్దు చేస్తామని చెప్పింది. ఇంతవరకు దాని మీద కొండు తుడుపు చర్యగా తీసుకోలే. అది కాకుండా ఇప్పుడు మేము కోరేది ఏంటంటే బెల్ట్ షాపులు రద్దు చేయాలి, పల్లెల్లో కళ్ళు ఆరోగ్యవంతమైన కళ్ళుని అందించాలనేది ఆనాడు కేసీఆర్ కూడా చెప్పిండు. కరోనా టైంలో 2020లో కూడా కళ్ళు తాగితే కరోనా రాదు. స్వయంగా ఒక తెలంగాణ ముఖ్యమంత్రి ఇచ్చిండు, ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పిండు. కాబట్టి కళ్ళు స్వచ్ఛమైనది, సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇస్తుంది. అన్నిటికంటే ఈ ఆల్కహాల్ తాగడం వల్ల ఆరోగ్యం చెడిపోయి చిన్న చిన్న పిల్లలు 30 years లోపల గుండెపోటు వచ్చి చనిపోతారు. వాళ్ళను కూడా కాపాడుకున్న వాళ్ళమైతే ఓ రకంగా ఇండైరెక్ట్లా గౌడ కుటుంబాన్ని మనం బోధించిన వాళ్ళం కూడా అవుతాం. దానికి గవర్నమెంట్ కూడా దీని మీద చర్య తీసుకోవాలి. పూర్తిగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ దీని మీద ఒక కన్నేసి బెల్ట్ షాపులను రద్దు చేసే ప్లాన్ చేయాలి. దీని మీద గవర్నమెంట్ కూడా సిఫార్సు చేయాలని కోరుతూ, అదేవిధంగా రెండోది, ప్రతి గీత కార్మికుడు పడిపోతుంది ఎక్కడో ఒక దగ్గర చోట. తక్షణమే సాయం కింద అంత్యక్రియల ఖర్చు 25,000